అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో భాగంగా 6 లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. 2019-20 రబీ సీజన్లో ₹1,00,000 వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ అందించింది. ఈ మేరకు సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి 128.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. క్షణం నుంచి కూడా మీరు రైతాంగం కోసం ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా వేస్తున్న అడుగులు ఇవాళ మరొక హరిత విప్లవాన్ని సృష్టించే పరిస్థితి కనిపిస్తోంది. సరే, ఈ రబీ కూడా చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీ చొరవతో మీరు ఇచ్చిన ఆదేశాల వల్ల ఈవెన్ గోదావరి డెల్టాలో రెండో పంటకి నీరు అందదన్న పరిస్థితి నుంచి సీలేరు నుంచి మీరు దాదాపు 8,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించి ఈరోజు మొత్తం 1 ఎకరం ఎండిపోకుండా మీరు కాపాడినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం సార్. చాలా ఈల్డ్స్ కూడా చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కన్నా పెరుగుతున్నాయి అనేది మన క్షేత్రస్థాయి సమాచారం సార్. సార్, ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం ఏ సీజన్లో ఆ సీజన్కి క్రమం తప్పకుండా ఇంకా రైతు పెట్టుబడి పెట్టుకునే సమయానికి ముందే ఇవ్వాలనే నిర్ణయానికి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్. దాదాపు 6,27,000 మంది రైతులకి ఇప్పుడు 128,47 రూపాయలు ఈరోజు మీరు బటన్ నొక్కడం ద్వారా ఇస్తూ ఉండడం ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాం సార్. ఎందుకంటే రేపు మళ్ళీ ఖరీఫ్ సీజన్ వచ్చేలోపే రైతుకి అందాల్సిన ప్రతి పెట్టుబడిని, వారికి అందాల్సిన ప్రతి సాయాన్ని మీరు అందిస్తున్నందుకు రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. దీంతోపాటు మరొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఇక్కడ తెలియజేయాలనుకుంటా ఉన్నాను సార్. 2020-21 సంవత్సరంలో 2014-15 నుంచి గత ప్రభుత్వం పడ్డ బకాయిలు దాదాపు 1,180 కోట్ల బకాయిలు మీరు ఇవ్వడానికి అంగీకరించి గత ఏడాది ఎన్ని ఇబ్బందులున్నా కూడా మళ్ళీ ఆ నిధుల్ని కూడా మీరు విడుదల చేయడం అనేది రైతుల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీరు ఆదేశించిన ప్రకారం ఈ సామాజిక తనిఖీ అనేది కంపల్సరీ చేశాము. ఎక్కడ రైతు భరోసా కేంద్రాల్లో ఇబ్బంది లేకుండా ప్రతి సమాచారాన్ని అక్కడ ఉంచడమే కాకుండా రైతాంగం అందరూ కూడా ఎప్పటికప్పుడు దీనిపైన చర్చించుకునే విధంగా అవగాహన కల్పిస్తూ ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం సార్. ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు పథకం ఇంకా విస్తృతంగా వినియోగించుకునేందుకు రైతాంగం కూడా దీన్ని స్ఫూర్తిగా ఎప్పటికప్పుడు మనం పేమెంట్స్ ఇవ్వడం వల్ల స్ఫూర్తిగా తీసుకుంటున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ మరొకసారి రైతాంగం తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. Thank you, sir. I now request Honorable Chief Minister Garu to kindly give his address. Thank you, sir. ఈరోజు ఈ సంవత్సరం స్టార్ట్ అయిన ఏప్రిల్ మాసంలో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు. వీళ్ళిద్దరూ బాగుంటేనే రాష్ట్రంలో 62% జనాభాకు మనం ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అవుతుంది. 62% జనాభాకు ఒక బ్రతకడానికి, బాగా బ్రతకడానికి ఒక అవకాశం కల్పించినట్టు అవుతుంది. దేశవ్యాప్తంగా కూడా చూస్తే కూడా పరిస్థితి ఏమిటి అని అంటే, భూమి మీద నివసిస్తున్న దాదాపు 780 కోట్ల జనాభాలో కూడా మొన్న ఈ మధ్యకాలంలోనే FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సర్వే రిపోర్ట్లు కూడా చూస్తూ ఉంటే దాదాపుగా ప్రపంచంలో కూడా 60% మనుషులు వ్యవసాయం మీదనే వ్యవసాయ రిలేటెడ్
మీదనే ఆధారపడి బ్రతుకుతా ఉన్నారని చెప్పి మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, ప్రపంచమంతా కూడా ఇదే సిద్ధాంతం మీదనే ఉంది. సో ఖచ్చితంగా రైతు బాగుంటేనే, రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి వేరే చెప్పనవసరం లేదు. నిజంగా మన మేనిఫెస్టోలో కూడా నవరత్నాల్లోని మొట్టమొదటి తొలి వాగ్దానాలన్నీ కూడా చూస్తే కూడా రైతన్నలకే ఉద్దేశించిన వాగ్దానాలే కనిపిస్తాయి. అందులో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మనసా వాచ కర్మన ఈ 2 ఏళ్లలో తిరక్క మునిపే రైతులందరికీ కూడా అమలు చేశామని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు రైతు బిడ్డగా కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతుకిచ్చిన వాగ్దానాల అమల్లో భాగంగానే ఈరోజు దాదాపుగా 6,28,000 మంది రైతులకు 2019 రబీ వడ్డీ రాయితీ కింద వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కింద అక్షరాల 128,47,00,000 రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తూ ఉన్నాం. ఈరోజు 2019-20 రబీలో పంట రుణాలు తీసుకుని ₹1,00,000 వరకు పంట రుణాలు తీసుకొని సకాలంలోనే ఆ రుణాలు తిరిగి చెల్లించిన రైతులందరికీ కూడా ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం ద్వారా మంచి జరుగుతుంది. 2019 జూన్ నుంచి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కింద 1,00,000 వరకు పంట రుణాలు సకాలంలో చెల్లించిన 61,22,588 మంది రైతన్నలకు ఇప్పటికే 1,132 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయిలతో కలిపి మనందరి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే ఏదైతే ఈ 1,132 కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చామో దీనికి ఈ 130 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే దాదాపుగా దగ్గర 1,300 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ పథకానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుంది. రైతన్న నష్టాలు కారణాలు ఏమిటో, రైతులు ఎందుకు ఇబ్బందులు పడతా ఉన్నారు అన్న విషయానికి ఒక్కసారి గమనించినట్లయితే సుదీర్ఘంగా సాగిన 3,648 కిలోమీటర్లలో కూడా పాదయాత్రలో కూడా ప్రతి జిల్లాలోనూ రైతన్నలతో వాళ్ళ కష్టాలను, వాళ్ళ నష్టాలను, వాటికి కారణాలు ఏమిటి అని చెప్పి ప్రతి సందర్భంలోనూ అధ్యయనం చేస్తూ, ప్రతి సందర్భంలోనూ అడుగుతూ, ప్రతి సందర్భంలోనూ వారికి మేలు ఎలా చేయాలి అని తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం. ప్రధానంగా రైతన్న ఎందుకు నష్టపోతాడు అని అంటే ప్రధానంగా దానికి 4 కారణాలు ఖచ్చితంగా కూడా చెప్పచ్చు. మొట్టమొదటి కారణం పెట్టుబడి ఖర్చు బాగా పెరిగిపోతే ఆ పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతన్నలకు నష్టాలు వచ్చే పరిస్థితి ఒక కారణమైతే, రెండవ కారణం రైతు కష్టపడి రైతు పండించిన పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ రైతు కష్టాన్ని దోచుకునే దళారీ వ్యవస్థ వల్ల రెండవ కారణంగా కనిపిస్తే, మూడవ కారణం పండించిన ఆ పంటకు ఆ రైతన్నకు కనీస గిట్టుబాటు ధర రాకపోవడం మూడవ కారణంగా కూడా కనిపిస్తుంది. ఇక ఈ 3 కారణాలు కాక ఇక అనుకోకుండా ఏదైనా రైతన్నకు పంట నష్టం జరిగితే అది కరువు వల్ల కావచ్చు, వరదల వల్ల కావచ్చు, అకాల వర్షాల వల్ల కావచ్చు, వీటి వల్ల ఏదైనా కూడా అనుకోకుండా రైతన్నకు ప్రకృతి సహకరించకపోయినప్పుడు పంట నష్టం జరిగితే
అది 4వ కారణం, రైతన్న నష్టపోయే పరిస్థితి వచ్చే కారణాలు. వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని ఈ 22 నెలల్లోనే దేశ చరిత్రలో ఎక్కడా కూడా కని విని ఎరగని స్థాయిలో రైతులకు అండగా నిలవగలిగాము మన ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక రైతు బిడ్డగా, మీ అందరి అన్నగా, మీ అందరి తమ్ముడిగా, మీ ఇంట్లో బిడ్డగా, దేశానికి ఆదర్శవంతంగా ఈ 22 నెలల కాలం రైతులకు తోడుగా నిలబడగలిగామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈరోజు ఈ 22 నెలల కాలంలో ఒక్కసారి గమనించినట్లయితే, మన ప్రభుత్వం వేసిన అడుగులను ఒక్కసారి చూసినట్లయితే, ఈ 4 కారణాలు ఏదైతే నేను చెప్పానో ఆ 4 కారణాలలో ప్రతి కారణంను కూడా అడ్రస్ చేశాం. రైతు అనే వ్యక్తి నష్టపోకుండా రైతు వ్యవసాయం ఎలా చేయగలుగుతాడు అని చెప్పి చేయించాలి అని తాపత్రయంతో అడుగులు ముందుకు వేయడం జరిగినట్టుగా ఈ 22 నెలల కాలంలో మనం చేసిన ప్రతి స్కీమ్లోనూ ఇదే కనిపిస్తుంది. రాష్ట్రంలో దాదాపుగా 18,70,000 పంప్ సెట్లు. వీటిని ఒక్కసారి గమనించినట్లయితే 9 గంటల పాటు రైతన్నలకు పగటిపూటే నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. దీనివల్ల పెట్టుబడి ఖర్చు రైతన్నలకు తగ్గుతుంది అని చెప్పి, పెట్టుబడి ఖర్చు రైతన్నకు తగ్గించాలి అని చెప్పి ఆరాటంతో అడుగులు వేసినాం. దీనివల్ల అక్షరాల సంవత్సరానికి దాదాపుగా దగ్గర 8,800 కోట్ల రూపాయలు ఆ ఖర్చు భరిస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపుగా 17,430 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాణ్యమైన కరెంటు ప్రతి రైతన్నకు అందుబాటులోకి తీసుకొని రావాలి అని, ఫీడర్ల క్వాలిటీ బాగుంటేనే ఆ నాణ్యమైన కరెంటు రైతన్నలకు ఇవ్వగలుగుతామని ఏకంగా 1,700 కోట్ల రూపాయల అదనంగా, ఇది కాక అదనంగా 1,700 కోట్ల రూపాయలు మళ్ళీ వెచ్చించడానికి కూడా వెనకడుగు వేయలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా ఒక్కసారి గమనించినట్లయితే ఈ ఉచిత కరెంట్ అన్నది, ఉచితంగా ఇచ్చే ఈ నాణ్యమైన కరెంట్ అన్నది ఒక్కొక్క రైతుకు ఎంత మంచి జరుగుతూ ఉంది అని చెప్పి ఒక్కసారి పెట్టుబడి ఖర్చు ఏ స్థాయిలో తగ్గిస్తుందని ఒక్కసారి గమనించినట్లయితే, ఉజ్జాయింపుగా 7.5 HP మోటార్ ఉజ్జాయింపుగా యావరేజ్గా సగటున ఒక రైతు కన్జ్యూమ్ చేస్తున్నాడు అని అనుకుంటే, కన్వర్షన్ ఫ్యాక్టర్, పవర్ ఫ్యాక్టర్ కింద కన్వర్షన్ ఫ్యాక్టర్ 0.75 తీసుకుంటే 7.5 HP మోటార్ను 0.75తో మల్టిప్లికేషన్ చేస్తే 5 యూనిట్లు గంటకు కాలుతుందన్నమాట. 5 యూనిట్లు గంటకు కాలితే 9 గంటలకు 45 యూనిట్లు కాలుతాయి. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, 45 యూనిట్లు ఇంటూ 30 రోజులు వేసుకుంటే 1,350 యూనిట్లు. ఈ 1,350 యూనిట్లు ఈరోజు రాష్ట్రంలో మనం కొనుగోలు చేసే పవర్ రేటు ₹5.20తో లెక్కేసుకుంటే ఏకంగా నెలకు 7,000 రూపాయలు, 7,020 రూపాయలు నెలకు మనం ప్రతి రైతన్నకు ఉచితంగా ఈ నాణ్యమైన కరెంటు అవైలబుల్ చేసి రైతన్నకు తోడుగా నిలబడే కార్యక్రమం. సగటున 200 రోజులు రైతులు ఇదే కార్యక్రమం, ఈ పంపు సెట్లు వాడుతారు సంవత్సరానికి అని చెప్పి అనుకుంటే, దాదాపుగా సంవత్సరానికి 46,000 రూపాయలు రైతన్నలకు కేవలం ఈ ఉచిత కరెంట్, నాణ్యమైన కరెంట్ ఇవ్వడం కోసం సంతోషంగా మీ బిడ్డ ఖర్చు చేస్తూ ఉన్నాడని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు నాన్నగారు మొట్టమొదటగా దీనికి అడుగులు వేయించాడు. ఆ బిడ్డగా నాన్నగారు చేసిన దానికన్నా 4 అడుగులు ఎక్కువ ముందడుగులు వేస్తానని చెప్పి మాటకు ఇది నిదర్శనంగా నిలబడింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ రైతు భరోసా కింద, పిఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతు ఖాతాలోనూ క్రమం తప్పకుండా పెట్టుబడి ఖర్చు రైతన్నకి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గాలి. తగ్గితేనే రైతన్న బాగుపడతాడు. రాష్ట్రంలో ఇవాళ దాదాపుగా అర హెక్టార్
అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపుగా 50% ఉంటే 1 హెక్టార్ అంటే దాదాపుగా 2.5 ఎకరా వరకు ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారని చూస్తే అది 70% మంది కింద కనిపించే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలోనే కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళందరికీ కూడా మనం ఇచ్చే ఈ 13,500 రూపాయలు దాదాపుగా 80% పంటలకు 80% పెట్టుబడి ఖర్చుకు ఉపయోగపడుతుంది. ఈ 13,500 రూపాయలు ఖచ్చితంగా రైతన్నకు అందుబాటులోకి తీసుకొని రావాలి అని క్రమం తప్పకుండా పంట వేసేటప్పుడు, పంట కోసేటప్పుడు, ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతి సందర్భంగా రైతన్నలకు 3 దఫాల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పటికి 2 సంవత్సరాలు ఇవ్వగలిగాం దేవుడి దయతో. 3వ సంవత్సరంలో కూడా ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. రేపు నెల మే 13వ తారీఖున మళ్ళీ రైతు భరోసా సొమ్ములో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఈ 2 సంవత్సరాలలోనే ఈ 13,500 రూపాయలు కింద మనం రైతన్నలకు దాదాపుగా 51,59,000 మంది రైతన్నలకు ఈ పెట్టుబడి సహాయం కింద దాదాపు 13,101 కోటి రూపాయలు ప్రతి రైతన్నకు సహాయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 13,101 కోటి రూపాయలు ఖర్చు చేశామని చెప్పి సంతోషంగా రైతు బిడ్డగా ఇవాళ మీ బిడ్డగా ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విత్తనం నుంచి రైతు పంట అమ్ముకునేంత వరకు రైతు ఎక్కడా కూడా అవస్థ పడకూడదు, రైతు ఎక్కడా కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా దాదాపుగా 10,544 రైతు భరోసా కేంద్రాలు, 10,601 రైతు భరోసా కేంద్రాలను ఏకంగా మన గ్రామాల్లోనే తీసుకొచ్చి పెట్టడం కూడా జరిగింది. ప్రతి విషయంలోనూ రైతు పంట వేసే ఈ విత్తనం దగ్గర నుంచి రైతు అమ్ముకునే పంట దాకా రైతు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రైతుని చెయ్యి పట్టుకుని నడిపించే వ్యవస్థను ఏకంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని రాగలిగాం. కేవలం ₹1 రైతు కడితే చాలు, రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ పథకం కూడా వర్తింపు జరగాలి. ఏ రైతు కూడా నష్టపోయి ఇన్సూరెన్స్ రాని పరిస్థితి ఏ రైతుకు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ క్రాప్ డేటాను ఆర్బీకే సెంటర్లలో తీసుకొచ్చి ఈ క్రాప్ డేటాను అక్కడే నమోదు చేయించే ప్రక్రియను మొదలుపెట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా రైతుల తరపున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా నేరుగా ప్రభుత్వమే కట్టించి రైతులకు ఏమాత్రం కూడా నష్టం జరిగినా కూడా ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఏకంగా 15,67,000 మంది రైతులకు ఇప్పటిదాకా 22 నెలల్లోనే 15,67,000 మంది రైతులకు 1,968 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ సొమ్మును చెల్లించడం జరిగిందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నారు గర్వంగా. ఇదే కాకుండా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లోనే రైతులకు అదే సీజన్ ముగిసే లోపలనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా రావాలి. అప్పుడే ఆ రైతన్న నష్టపోయిన దానికి కొద్దో గొప్ప ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, పెట్టుబడి కింద నెక్స్ట్ సీజన్కి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా దాదాపుగా 1,055 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి ఇవ్వగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతు బిడ్డగా మీ బిడ్డగా గర్వంగా కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒకటే కాకుండా గతంలో సున్నా వడ్డీకి సున్నా చుట్టి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిపోయిన బకాయిలు దాదాపుగా 850 కోట్ల రూపాయలు ఇది బ్యాంకులు అప్లోడ్ చేసినవి. ఈ 850 కోట్లు ఏదైతే బ్యాంకులు అప్లోడ్ చేసినవి ఏదైతే ఉందో ఆ ప్రతి రూపాయి కూడా రైతులకు చెల్లించడం మన ప్రభుత్వం చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన సొమ్ము
ఇది కాక ఈ సంవత్సరం ఇది కాక వైఎస్ఆర్ సున్నా వడ్డీ, అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కాక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మొన్న ఖరీఫ్ 2019కి సంబంధించి 289 కోట్ల రూపాయలు 289 కోట్ల రూపాయలు మనం ఇవ్వగలిగాం. ఇప్పుడు ఈవేళ మళ్ళీ రబీ 2019కి సంబంధించి మరో 128 కోట్ల రూపాయలు, అంతా కలిపి దాదాపుగా 1300 కోట్ల రూపాయలు దాదాపుగా సున్నా వడ్డీ పథకం కింద రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండేందుకు చేయగలిగామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి కాక ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వచ్చినా కూడా రైతన్నకు ప్రభుత్వం అండగా నిలబడాలి అని చెప్పి 2000 కోట్ల రూపాయలు ఎయిర్మార్క్ చేశాం ప్రకృతి వైపరీత్యాల నిధి అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ధరల స్థిరీకరణ నిధికి 3000 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా ఈరోజు ఈ సందర్భంగా ఒక ఎంఎస్పి లేని పంటలకు కూడా కనీస గిట్టుబాటు ధరలు లభించేట్టుగా చర్యలు తీసుకొని అక్షరాల 4761 కోట్ల రూపాయలు రైతుల కోసం, పంటల కొనుగోలు కోసం, ఎంఎస్పి లేని పంటలను సైతం కొనుగోలు చేసే కార్యక్రమంలో భాగంగా కనీస గిట్టుబాటు ధరలు ఇప్పించే దానికోసం రైతన్నల కోసం ఖర్చు చేశామని చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ధాన్యం కొనుగోలుకు సంబంధించిన 18,344 కోట్ల రూపాయలకు అదనంగా ఇది ఖర్చు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది కాక గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిన ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్ల రూపాయలు, గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిన విత్తన బకాయిలు 384 కోట్ల రూపాయలు, ఇవి కూడా చిరునవ్వుతో మన రైతన్నల కోసం, మీ బిడ్డ మీకోసం అని చెప్పి చిరునవ్వుతోనే కట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతులకు బోనస్గా అధికారంలోకి వచ్చిన వెంటనే శనగ పంట వల్ల రైతులు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు అని చెప్తే బోనస్గా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు బోనస్ కూడా ఇవ్వగలిగాం శనగ పంటకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవి మాత్రమే కాకుండా ప్రతి లీటర్ పాలకు కూడా రైతన్నలకు మంచి జరగాలి. పాల ద్వారా రైతులు నాకు పాదయాత్రలో నా దగ్గరికి వచ్చి ఒక మినరల్ వాటర్ చూపించి, అన్న ఈ మినరల్ వాటర్ ధర 23 రూపాయలు, 1 లీటర్ పాలు అమ్మితే కూడా మాకు వచ్చేది 23 రూపాయలే అన్న, 1 లీటర్ మినరల్ వాటర్కు 1 లీటర్ పాలకు తేడా లేకుండా ఉందన్న, ఇది మా పరిస్థితి అని చెప్పిన ఆ మాటలకు ప్రతి రైతన్న ఉట్టి వ్యవసాయమే చేస్తే సరిపోదు. ఆ అక్క చెల్లెమ్మలకు వ్యవసాయంతో పాటు యానిమల్ హస్బెండరీ కూడా రావాలి. అలా వ్యవసాయంతో కూడా పాడి కూడా తోడైతేనే రైతన్న నష్టపోకుండా ఉంటాడు అని చెప్పి ఏపీ అమూల్ పాల వెలువ కార్యక్రమం తీసుకొచ్చాం. ప్రతి రైతన్నకు ఇప్పటికే దాదాపుగా మొన్ననే 400 గ్రామాలకు విస్తరించిన అమూల్ పాల వెలువ కార్యక్రమాన్ని నిన్న మరో 274 గ్రామాలకు మళ్ళీ విస్తరింపజేశాం. దాదాపుగా 674 గ్రామాలలో ఈరోజు అమూల్ పాల వెలువ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది రాబోయే రోజుల్లో 1 సంవత్సర కాలంలో పూర్తిగా విస్తరిస్తూ పోయి దాదాపుగా 10,000 గ్రామాలకు అమూల్ పాల వెలువ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి లీటర్ పాలకు 5 రూపాయల నుంచి 7 రూపాయలు, ఇప్పుడు వచ్చే రేటు కన్నా కూడా ఇంకా ఎక్కువ రేటు వచ్చేట్టుగా అమూల్ పాల వెలువ కార్యక్రమం ద్వారా ఆ పాడి అక్క చెల్లెమ్మలకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా పశువులు పంపిణీ చేసే కార్యక్రమం చేయూతకు లింక్ చేసి దాదాపుగా 120,000 మంది అక్కలు ఎవరైతే మాకు పశువులు కావాలి అని చెప్పి అడిగిన వాళ్ళకు టైఅప్ చేసి చేయూతతో టైఅప్ చేసి 120,000 పశువులను పంపిణీ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ జలకళ వంటి పథకాలు కూడా దేవుడి దయతో చేయగలుగుతున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చివరికి ఆక్వా రైతులకు కూడా మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో గతంలో ₹3.84 ఉన్న కరెంట్ రేటును తీసుకొచ్చి ₹1.5కు తగ్గించి దాదాపుగా సంవత్సరానికి 780 కోట్ల రూపాయలు, అంటే ఈ 2 ఏళ్లలో కలిపి దాదాపుగా 1,560 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చైనా పర్వాలేదు, వాళ్లకు తోడుగా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో
వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం చేయగలిగామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి అడుగులోనూ రైతు శ్రేయస్సే కనిపిస్తుంది. చివరికి రైతు ఎవరైనా కూడా ఒకవేళ చనిపోతే ఆ రైతు కుటుంబం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నిర్దాక్షిణ్యంగా గత ప్రభుత్వం వదిలేస్తే ఆ కుటుంబాలు దాదాపుగా 434 ఆ కుటుంబాలకు కూడా మన ప్రభుత్వం దగ్గరుండి ఆ రైతు కుటుంబాలకు తోడుగా ఉంటూ వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు సహాయం చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో బకాయిలుగా వదిలేసిన వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 82 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తే వాళ్ళందరికీ 7 లక్షల రూపాయలు మనం చెప్పిన మాట ప్రకారం ఆ కుటుంబాలకు అందరికీ కూడా 7 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు తోడుగా నిలబడేందుకు అక్షరాల దాదాపు 65,000 కోట్ల రూపాయలు రైతుల కోసం రైతు పక్షపాత ప్రభుత్వంగా రైతు బిడ్డగా మీ అందరి బిడ్డగా ఖర్చు చేయగలిగామని చెప్పి సగర్వంగా ఈరోజు గొప్పగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా చివరిగా ఒక్క విషయం తెలియజెప్పాలి. ఒక్క విషయం ఖచ్చితంగా మనవి కూడా చేయాలి. ఈరోజు రైతులు అప్పుల ఊబిలో కూరికిపోకుండా సంస్థాగత రుణాలు అంటే బ్యాంకు రుణాలు రైతులందరికీ కూడా అందాలి. రైతులకి 0 వడ్డీ పథకం కూడా ప్రతి ఒక్కరికి కూడా రైతులకు అందరికీ కూడా అందుబాటులోకి రావాలి. ఇది జరగాలి అనంటే కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా రైతన్నలు సహకరించాలి. రైతన్నలు మంచి కోసం వాళ్ళు కొన్ని అడుగులు వేయాలి. అందులో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అవసరం. ఎందుకనంటే ఈ క్రాప్ నమోదు చేసుకుంటేనే దీనివల్ల ఏ పంట ఎవరు వేశారు, ఏ పంట వేశారు, ఎవరు వేశారు, ఎన్ని ఎకరాల్లో వేశారు అన్న స్పష్టత మనకు ఉంటుంది. ఇది ఇన్సూరెన్స్కైనా అవసరమే, ఇది ఇన్పుట్ సబ్సిడీకైనా అవసరమే, 0 వడ్డీకైనా అవసరమే, పంట రుణానికైనా ఇప్పించడానికైనా అవసరమే. చివరకు రైతుకు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేసే కార్యక్రమం చేయడానికైనా కూడా ఈ క్రాప్ డేటా అవసరమే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతన్నకు నేను ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రైతన్న ఈ క్రాప్ విధానం ఖచ్చితంగా రావాలి. మన ఆర్బీకే అక్కడే ఉంది, మన గ్రామంలోనే ఉంది. అక్కడికి వెళ్ళి ఈ క్రాప్ ఖచ్చితంగా జరిగించేట్టుగా మీరు ఊరికి అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే అదే గ్రామంలోనే ఉన్న అదే ఆర్బీకే ఈ క్రాప్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇవన్నీ ఏ మంచి జరగాలన్నా కూడా ఈ క్రాప్ అనేది చాలా అవసరం అనేది రైతులు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉందనంటే ఇప్పుడు ఇచ్చే ఈ 6,28,000 0 వడ్డీ పథకంలో కూడా దాదాపుగా 2,50,000 మంది రైతులకు ఈ క్రాప్ డేటాతో టాలీ కానప్పటికీ, అంటే ఈ క్రాప్ డేటాతో నమోదు చేసుకోనప్పటికో లేకపోతే టాలీ కానప్పటికీ కూడా మనము ఈరోజు రైతుల విషయంలో ఉదారంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అందరికీ కూడా ఈ 0 వడ్డీ వర్తింపచేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వ ఉద్దేశము రైతు అనే వారికి ఎవరికి కూడా 0 వడ్డీ రాకుండా ఉండే పరిస్థితి రాకూడదు. అట్ ది సేమ్ టైం రైతు వ్యవసాయాని కోసం కాకుండా వేరే అవసరాల కోసం తాను రుణాలు తెచ్చుకొని అది ఈ వ్యవసాయం కోసం తెచ్చుకున్నట్టుగా 0 వడ్డీ కింద తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే చివరికి అది వ్యవసాయం చేస్తూ ఉన్న వాళ్లకు రైతన్నలకు మంచి జరగకపోగా నష్టమే జరుగుతుంది. ఈ ప్రక్రియ క్లీన్ కావాలి. ప్రతి అడుగులోనూ కూడా ఒక మంచి జరుగుతూ ఉన్నప్పుడు ఆ మంచి జరిగించాలి అన్న తాపత్రయం వ్యవస్థలోకి రావాలి. ఇక్కడ ప్రతి రైతు కూడా దీనికి ఖచ్చితంగా జరిగేట్టుగా సహకరించాలి. ఎందుకనంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇన్సూరెన్స్కైనా ఇది అవసరం,
ఇన్పుట్ సబ్సిడీకైనా ఇది అవసరం, సున్నా వడ్డీకైనా ఇది అవసరం, పంట రుణం ఇప్పించాలన్నా ఇది అవసరం, చివరకు రైతుకు కనీస గిట్టుబాటు ధర దొరకని పరిస్థితిలో ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాల్సి వచ్చినా కూడా ఇది అవసరం అన్న సంగతి ప్రతి రైతు కూడా మర్చిపోవద్దండి అని చెప్పి మరొక్కసారి ప్రతి రైతుకు కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రక్రియలో మీరంతా కూడా చేయమని చెప్పి, ఎందుకనంటే దీంట్లో భాగంగానే ఈ ఖరీఫ్ అంటే ఇప్పటి నుంచి అంటే ఈ జూన్లో ఇప్పటి నుంచి ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. 2021 నుంచి ఈ జూన్ నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఇక్కడ నుంచి ఎందుకనంటే ఇప్పుడు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రక్రియలోకి భాగం కమ్మని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పటి నుంచి ఇచ్చే ఈ సున్నా వడ్డీ పథకం ఖచ్చితంగా ఇంతకుముందు గతంలో ఎట్ట జరిగినప్పటికీ కూడా అది ఉదారంగానే ప్రభుత్వం అడుగులు ముందుకు వేసి ఇస్తా ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచన్నా కనీసం 2021 ఖరీఫ్ ఇప్పటి నుంచి రేపు జూన్ నుంచి జరగబోయే దాంట్లో ఖచ్చితంగా ఈ క్రాప్ డేటా అన్నది ఖచ్చితంగా ఒక ప్రామాణికంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా వినయపూర్వకంగా సవినీయంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ పథకం ద్వారా రైతన్నలకు మరింత మంచి జరగాలని చెప్పి వచ్చే నెలలో మళ్ళీ రైతు భరోసా పథకం, అదే పథకంతో పాటు రైతు భరోసాతో పాటు ఖరీఫ్ 2020కి సంబంధించిన ఇన్సూరెన్స్ బీమా విడుదల, ఈ రెండు కూడా వచ్చే నెలలోనే చేయబోతా ఉన్నాం. ఈ రెండు పథకాల ద్వారా రైతులకు పెట్టుబడి డబ్బు రైతన్నలకు చేతుల్లోకి వస్తుంది. ఈ డబ్బు రైతన్నలకు ఇంకా ఉపయోగపడుతుంది, తమ ఖరీఫ్ పంట సాగులేకి పోయేటప్పటికి ఉపయోగపడుతుందని చెప్పి పడాలి అని చెప్పి మనసారా ఆశిస్తూ, దేవుడి దీవెనలు మీ అందరి ఆశీస్సులు కూడా మనందరి ప్రభుత్వం మీద ఎల్లకాలం ఉండాలని, రైతులకు మంచి వర్షాలు పడాలని, మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ బిడ్డగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం.